పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ముందంతా మూవీ ఎప్పుడు పూర్తవుతుందని ఫ్యాన్స్ ఎదురు చూడగా ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఎదురు చూస్తున్నారు. జూన్ 12వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించిన వాయిదా వేయడం పక్కా అని తెలుస్తోంది. రెండు 2020లో సినిమా స్టార్ట్ అవ్వగా 2025లో కంప్లీట్ అయింది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. కానీ అవి ఇప్పటికీ పూర్తి కాలేదని సమాచారం. ఎలా అయినా అనుకున్న తేదీకి మూవీ రిలీజ్ చేయాలని నిర్మాత ఏఎం రత్నం సహా టీం ప్రయత్నాలు చేస్తున్నా అది జరిగేలా లేదని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో సినిమా మరోసారి వాయిదా వేయడం దాదాపు కన్ఫర్మ్ అని టాక్ వినిపిస్తోంది. అయితే అది మామూలు విషయం కాదు. ఇప్పటికే సినిమా స్టార్ట్ అయ్యి చాలా ఏళ్లయింది. ముఖ్యంగా ఓటీటీ డీల్ సెట్ అయిన తర్వాతే మేకర్స్ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు. భారీ మొత్తంలో ఒప్పందం జరిగిందని సమాచారం. అందుకే ఇప్పుడు రిలీజ్ను పోస్ట్పోన్ చేస్తామంటే సదరు ఓటీటీ సంస్థ అంత వేగంగా ఒప్పుకోదని అంతా చెప్తున్నారు. విడుదల తేదీ స్లాట్స్ను బాగా అబ్జర్వ్ చేసిన తర్వాతే ఏ ఓటీటీ సంస్థ అయినా డీల్ చేసుకుంటుంది. చెప్పిన డేట్కు సినిమా రిలీజ్ చేయాలని ముందే చెప్తోంది. అలా జరగకపోతే తమ పద్ధతి ఫాలో అవుతోంది. అదేంటంటే డీల్లో రేటు తగ్గించి రివైజ్ చేస్తుంది. ఇప్పుడు హరిహర వీరమల్లు విషయంలో అదే జరుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓటీటీ సంస్థ ఒప్పందంలో కోత విధించడం పక్కా అంట. దాదాపు 20 కోట్లు కోత విధిస్తుందని సోషల్ మీడియా ప్రచారం జరుగుతోంది. అయితే ఓటీటీ డీల్ ఏ సినిమాకైనా ముఖ్యమే. కానీ మేకర్స్ తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు వీరమల్లును పోస్ట్పోన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. కొత్త విడుదల తేదీని ఫిక్స్ చేశాక వీరమల్లు హక్కులు దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియోలు నిర్వాహకులు ఏం చేస్తారు అన్న హాట్ టాపిక్గా మారింది. మరి వీరమల్లు ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఏం జరుగుతుందో వేచి చూడాలి.